టైంలో ఏమండి కార్ ట్రబుల్ ఇచ్చి ఆగిపోయిందండి. నీకు అసలు బుద్ధుందా? రేపు లండన్ ప్రయాణం పెట్టుకుని ఆ మొక్కు ఈ మొక్కు అని గుడి చుట్టూ తిరుగుతావా? సరే ఎక్కడున్నావు? దగ్గరలో ఏదో స్టేషన్ ఉన్నట్టుందండి. ఎవరో కుర్రాడు వస్తున్నాడు కనుక్కుంటాను. ఓకే లక్ష్మి, జాగ్రత్తగా వచ్చి. సరేనండి, ఉంటాను. బాబు బాబు, ఇక్కడ దగ్గరలో రైల్వే స్టేషన్ ఏమైనా ఉందా? ఉందా ఆంటీ. కొంచెం నన్ను అక్కడ డ్రాప్ చేస్తావా? రండి. ఇది షార్ట్ కట్ ఆంటీ. నానా, మీ దేవురు ఎక్కడి నుంచి వస్తున్నావు? పక్కూరు ఆంటీ, ట్యూషన్కి వెళ్ళేసి వస్తున్నా. ఓహో, మీ అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? అమ్మ నాన్న యాక్సిడెంట్ లో చనిపోయారు ఆంటీ. అయ్యో సారీ నానా. పర్లేదు ఆంటీ, పెద్దమ్మ పెద్దనాన్న ఉన్నారు చూసుకోవడానికి. యూర్ సో లక్కీ. అంతేకాదంటీ, బాబాయ్ పిన్ని అత్త మామ చెల్లెళ్ళు మర్దళ్ళు నన్ను బాగా చూసుకుంటారా ఆంటీ. అబ్బో, రే మావా, మంచి ఫిగర్ రా ఇదే. నానా సైకిల్ తీ. వెళ్ళిపోతుందా? వేరే రూట్ వెళ్దాం. వదలండి. ఏం మాట్లాడుతున్నావు? రేపు లండన్ ప్రయాణం పెట్టుకుని ఇప్పుడు ఆ కుర్రాడి దగ్గరికి వెళ్తానంటున్నావు. ఏంటి లక్ష్మి ఇది? పాపమండి, వాడు నా ప్రాణాలు కాపాడాడు. నేనెళ్ళి సాక్ష్యం చెప్పకపోతే వాడికి శిక్ష పడుతుంది. లక్ష్మి, ఈ టైంలో పోలీసులు కోర్టులని తిరిగి మన కెరియర్ నాశనం చేసుకుంటామా? 1 year నుంచి కష్టపడి లండన్ లో జాబ్ సంపాదించాం. నువ్వు రేపు లండన్ వెళ్ళి తీరాలి. నేను అక్కడికి వెళ్ళి నా ప్రశాంతంగా ఉండలేనండి. ప్లీజ్ అండి, ఆ కుర్రాడికి ఏదన్నా చేద్దాం. సరే, నీ ఇష్టం. మీరు ఎలాగో 1 week తర్వాతే లండన్ వస్తున్నారు కాబట్టి ఆ కుర్రాడి ఫ్యామిలీ ఎక్కడుందో వెతికి వాళ్ళకి చెక్ ఇవ్వండి. ఎస్, యూర్ రైట్. నువ్వు హ్యాపీగా బయలుదేరు, నేను చూసుకుంటా కదా. ఆర్డర్, ఆర్డర్. ఈ కుర్రాడు చేసిన నేరానికి సరైన కారణం చెబుతున్నప్పటికీ దానికి సాక్ష్యాలు, సంఘటనకి సంబంధించిన వ్యక్తులు ఏమీ లేని కారణంగా జాగర్లముడి తేజ్ అనే ఈ 10 ఏళ్ల కుర్రాడికి సెక్షన్ 321 ప్రకారం 7 సంవత్సరాల శిక్ష విధిస్తూ బాల నేరస్తుల కారాగారానికి పంపవలసిందిగా తీర్పునిస్తున్నాను. పెద్దమ్మా, నువ్వేం భయపడకు, నువ్వు ఏ తప్పు చేయలేదు. మేమందరం ఉన్నాంగా, ధైర్యంగా వెళ్ళు. సార్, ఏంటండి అలా చూస్తున్నారు? వాడికి అమ్మా నాన్న లేరు. నా తమ్ముడు కొడుకైనా నా కొడుకులానే పెంచాను. వాడిని బయటికి తీసుకురావడానికి కొన్ని నెలలుగా ప్రయత్నిస్తున్నాను.
కానీ నా వల్ల కాలేదు. అంటే జాగ్రత్తగా చూసుకోండి సార్. ఎందుకంటే అంత బాధపడతారు? వాడైనా క్రిమినలా? చిన్నపిల్లాడు. మీరేం బాధపడకండి, నేను జాగ్రత్తగా చూసుకుంటాను కదా. మీరు వెళ్ళండి. మావా తిరిగా తీసావరా? పర్ఫార్మెన్స్ ఇంప్రెస్ హెచ్ఓడి సార్ వచ్చారు. హాయ్ తేజ్, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వీళ్ళందరూ నా హైదరాబాద్ ఫ్రెండ్స్. మా బాబాయ్ ట్రూప్ లో పాడుతుంటారు. అప్పుడప్పుడు నేను పాడుతుంటాను. మన కాలేజ్ ప్రోగ్రామ్ అని వీళ్ళని పిలిపించాను సార్. హాయ్ గైస్, రేపు మన హాస్టల్ డే, మీరందరూ ఇక్కడే ఉండాలి. సార్ నేను మా ఊరు బయలుదేరిపోతున్నాను సార్ ఇవాళ. బట్ వై? రేపు మా అన్నయ్య బర్త్డే సార్. ఓ అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్ సార్. తేజు తను మా పెద్ద చెల్లెలు, మా చిన్న చెల్లెలు, మా మరదళ్ళు సార్. ఓ రేపు అన్నయ్య బర్త్డేనే కాదు సార్, దాంతో పాటు మా అందరికి సమ్మర్ హాలిడేస్ కూడా. మా ఫ్యామిలీలో ఎవ్వరు ఎక్కడున్నా సరే ఈ టైం కల్లా మా ఊళ్ళో ఉండాల్సిందే. ఇది మా పెద్దనాన్న ఆర్డర్. రే కథలకు అల్లరి మాత్రం తగ్గలేదు. రామా బాగున్నారా నాన్న? అల్లుగారు బాగున్నారా? బాగున్నాను మాయ. ఎలా ఉన్నావే? బాగున్నానమ్మా. నమస్తే అన్నయ్య. ఎన్నో 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 నమస్కారం. ప్రసాద్ గారు, తెల్లవారుజామునే పెళ్లి ఉండి పిల్లల్ని ఆశీర్వదించి వెళ్ళాలి. చాలా సంతోషం. నమస్తే. నమస్కారం. నమస్కారం. లేవండి, ముహూర్తానికి టైం అయింది. లేవండి. ఏమండి, బొట్టు పెట్టుకొని వెళ్ళండి. అన్నయ్య ఉండు. అన్నయ్య మనం మోసపోయామన్నయ్య. నా కూతురు ఎవరితోనో లేచిపోయిందన్నయ్య. ఏమంటున్నారు? పిచ్చా నీకు? ఏం మాట్లాడుతున్నావు? ఇక్కడే ఎక్కడో ఉంటుంది, సరిగ్గా వెతకండి. రాత్రి ఎవరో ముగ్గురు వచ్చారంట అన్నయ్య, వాళ్ళతో లేచిపోయింది. తేజ్, తేజ్! అయ్యో, ఈ ఘోరం చేసిందే వాడన్నయ్య. ఎవడో ముక్కు మొహం తెలియని దౌర్భాగ్యుడికిచ్చి గుళ్ళో పెళ్లి చేసి పంపించేశాడంట. పెద్దనాన్న, అది వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు పెద్దనాన్న. అయితే పెళ్లి చేసేస్తావా? అది కాదు పెద్దనాన్న, నేను చిన్నప్పటి నుంచి అనుకున్న సంబంధమే కదరా. అది తెలుసో తెలియకో ఎవరినో ప్రేమిస్తే నచ్చ చెప్పాలి కానీ తీసుకెళ్లి పెళ్లి చేసేస్తావా? చిన్నప్పుడు జైలుకెళ్ళావు, మా పరువు తీసావు. ఇప్పుడు పందిట్లో పెళ్ళాపి మళ్ళీ మా పరువు తీసావు. ఈ ఊర్లో తలెత్తికి ఎలా తిరగరా? రే, ఇప్పుడు మా బామ్మడికి ఏం సమాధానం చెప్తావు? చెప్పరా? వీడితో మాట్లాడి బావా, ఇదంతా మీ అనే వీడితో చేయించాడు. పైగా పెద్ద మనిషి ముసుకోండి. నా కళ్ళ ముందే నా బామ్మడిని కొడతారా? అన్నయ్య, నాకు అర్థమైపోయింది అన్నయ్య. ఈ ఇంట్లో నాకున్న గౌరవ మర్యాదలు ఏంటో నాకు అర్థమైపోయింది. ఇంకా చాలు అన్నయ్య. ఆపరా, నువ్వు చేసిన మర్యాద, తీసిన పరువు చాలు. అన్నయ్య, వాడు నీ వల్ల ఇలా తయారయ్యాడు. అందరికీ సారీ బాబాయ్, ఈ రోజుతో మీకు నాకు తగినప్పుడైపోయా. రండి.